మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఏలూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. జంగారెడ్డిగూడెంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జంగారెడ్డిగూడెంలో జనసేన బలపడుతూ ఉంది. వైసీపీకి సర్పంచులు, స్థానిక నాయకులు గుడ్ బై చెబుతూ ఉన్నారు. మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి తాళ్ళూరి రామ్ సమక్షంలో జనసేనలో చేరికలు పెరిగిపోతున్నాయి. వైసీపీ నుంచి చేరుతూ ఉన్నారు. ఇక ఇటీవల మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. జగన్ వ్యాఖ్యలు ప్రజలకు అర్థం కావటం లేదంటూ కూడా మంత్రి దుర్గేష్ అసహనం వ్యక్తం చేశారు. ఇక మాజీ సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ కూడా మంత్రి దుర్గేష్ ప్రస్తావించడం జరిగింది. ఇక ఇప్పుడు ఇక్కడైతే జంగారెడ్డిగూడెంలోనైతే వైసీపీకి బిగ్ షాక్ తగులుతోంది. వైసీపీని వీడి ఇటు జనసేనలో చేరుతూ ఉన్నారు. ఇక జనసేన మరింత బలపడుతూ ఉంది జంగారెడ్డిగూడెంలో. పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడుస్తున్నటువంటి నిరామతో ముందుకు వారందరినీ ప్రత్యేకంగా స్వాగతం. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మనందరూ కలిసి కృషి చేద్దామనేటువంటి మాటని మీకు మనవి చేసుకుంటూ, ఇవాళ అత్యంత బలోపేతంగా ఉన్న పార్టీ జనసేన పార్టీ. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి మనందరం కూడా సుశిక్షితులైనటువంటి సైనికులుగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మరొక వారు మీకు తెలియజేసుకుంటూ, ఈ జాయినింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాబ్జీ గారిని మరొక వారిని అందరూ కూడా అభినందిస్తూ, కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి నాయకులు రామచంద్ర సత్యనారాయణ గారు, ఆనంద్ గారు, విష్ణు గారిని అభినందిస్తూ మీ అందరికీ ఒకటే మాట చెప్తాను. చివరిగా నీవు నేను మనం జనం, జనం జనం ప్రపంచం, ఆ ప్రపంచమే జనసేన పార్టీ. నేను ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఉంది కనుక, ఇంకా బయలుదేరాలని టైం లేదు కనుక ఇంతటితో ముగించి మీ అందరంతా సెలవు తీసుకుంటారు. జంగారెడ్డిగూడెం నా సొంతూరు కాబట్టి మళ్ళీ వస్తాను, మీ అందరితో కలిసి మాట్లాడతాను అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఈశ్వరయ్య గారు ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పదవిని చేపట్టిన నుంచి రాష్ట్రంలో జనసేన పార్టీ యొక్క నిర్మాణాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి రామ్ తాళ్ళూరి గారికి ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ఈ చేరిక కార్యక్రమాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా నిర్వహిస్తున్నటువంటి పోలాటి బాబ్జీ గారికి, ఈరోజు జనసేన పార్టీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అధ్యక్షుల వారు చేస్తున్న గవర్నెన్స్ నచ్చి ఆయన ఆశయాలకి, సిద్ధాంతాలకి చాలామంది అట్రాక్ట్ అయ్యి జనసేన పార్టీలో చేరికలు అనేవి చాలా లాస్ట్ 6 monthsలో చూసుకుంటే చాలా ఎక్కువ అయ్యాయి. ఇది ఎందుకంటే ఎప్పుడైనా ఒక నాయకుడి మీద నమ్మకమే మనకు ఒక పార్టీలో చేరికలకి ముఖ్య కారణం అవుతుంది. అది మా అధ్యక్షుల వారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు చాలామంది మన సిద్ధాంతాలకు అట్రాక్ట్ అయ్యి మన పార్టీలో చేరికలు జరుగుతుంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఎంతోమంది జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులు అవుతున్నారు. అదేవిధంగా ఈరోజు బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులకు, జనసేన నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన ఈశ్వరయ్య గారు కూడా చాలా చక్కగా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. వీళ్ళ సభ్యత్వాలు కూడా ఈరోజు 13,000 సభ్యత్వాలకి చేరుకున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు గవర్నమెంట్లో మనం ఉన్న తర్వాత మనం చేసే పనులే దానికే ఈరోజు జనాలు కానీ ప్రజలందరూ అట్రాక్ట్ అవుతారు. అది ఆయన లాస్ట్ 2 సంవత్సరాల్లో పంచాయతీరాజ్ శాఖలో ఆయన చేసిన పనులు ఈరోజు నేషనల్ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకొస్తున్నాయి. దానికి ఇంతవరకు ఇండిపెండెన్స్ వచ్చిన 75 yearsలో ఒక ఉప ముఖ్యమంత్రి ఈ విధంగా చేసినట్టు మనకి చరిత్రలో లేదు. అది మా పార్టీ యొక్క పనితనం అలా ఉంటుంది, గవర్నెన్స్ అలా ఉంటుంది, మా సిద్ధాంతాలు అలా ఉంటాయి. ఈరోజు మా ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మా ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరు కూడా అదే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. ఇది రాను కాలంలో కూడా ముందు కాలంలో కూడా మా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మా సిద్ధాంతాలకి
ఎవరైతే కట్టుబడి పార్టీలో వచ్చి పనిచేయాలనుకుంటున్నారో అందరికీ మేము వెల్కమ్ చెప్తాం. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరామ్ని అడిగి తెలుసుకుందాం. సాయిరామ్, వైసీపీ నుంచి కూడా జనసేనకు జంగారెడ్డిగూడెంలో చేరికలు పెరిగిపోతున్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఈ అంశం మీద? శ్రీ చింతలపూడి నియోజకవర్గంలో జనసేన పార్టీ రాజకీయంగా మరింత బలపడుతున్న సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఆత్మీయత సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్ ఉత్సాహభరితంగా అయితే ప్రసంగిస్తూ కార్యకర్తలు అయితే నూతన ఉత్సాహాన్ని అయితే నింపారు. నీవు నేను మనం అందరం కలిస్తేనే జనసేన ప్రభంజనం సృష్టించగలం అంటూ ఆయన ఇచ్చిన పిలుపు సభలో ఉన్నవారిని అందరూ కూడా ఉత్సాహపరిచిందని చెప్పొచ్చు. జంగారెడ్డిగూడెం తనకు సొంత ఊరిలో అనిపిస్తుందని అక్కడ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మరింత రాజకీయ సమయం కేటాయిస్తానని హామీ అయితే ఇచ్చారు. జనసేన ఆవిర్భావం నుంచి కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని, గత ప్రభుత్వంలో ఎదురైన నిర్బంధాలను కూడా పార్టీని వెనక్కి నెట్టలేకపోయిందని స్పష్టం చేశారు. అయితే ఏది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప దూరదృష్టి గల నాయకుడిగా అభివర్ణిస్తూ ఆయన అరెస్ట్ సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతుకు ప్రజాస్వామ్య పరిరక్షణలో కూడా ఏదైతే సీట్లో సర్దుబాటు చేసుకోవడం, తర్వాత ఆయన నాయకత్వానికి గొప్ప నిదర్శనంగా నిలిచిందని చెప్తారు. కేంద్రంలో ప్రధాని మోడీతో పాటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం ఏర్పడిన డబుల్ ఇంజన్ సర్కార్ను పవన్ కళ్యాణ్ కీలక నేతగా అయితే నిలిచారని చెప్పి వివరిస్తున్నారు. ఇదే కార్యక్రమం సుమారుగా ఒక 200 మంది వివిధ పార్టీల నుండి అయితే నాయకులు, అదే ప్రజాప్రతినిధులు జనసేనలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణతో పాటు పలువురు ప్రముఖులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం అయితే జరిగింది. ఈ భారీ చేరిక రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని అక్కడ ఉన్న నాయకులంతా కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తెలుస్తుంది రేణుశ్రీ. అయితే ఇక జంగారెడ్డిగూడెంలో ప్రస్తుతం వైసీపీ వీక్ అవుతున్నట్లుగా చూడాలంటే దీనికి కారణాలు ఏమని చూడొచ్చు? రేణుశ్రీ, ఏదైతే చేరికల్లో భాగంగా చూసుకున్నట్టే అక్కడ ఏదైతే ఇప్పుడు వైసీపీ నుండి కానీ ఇతర పార్టీల నుండి కానీ ఆ జనసేనలో చేరుతున్న నేపథ్యంలో వీరంతా చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అమరావతిని శాశ్వత రాజధానిగా అయితే ప్రకటించడం జరిగిందో కేంద్రం అంతా కూడా, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారో, రాజధాని ఉండకూడదు, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, దేశానికి రాజధాని ఉంటే సరిపోతుంది, అదేవిధంగా అమరావతిని రాజధాని కాకుండా ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో ఒక కొత్త రాజధాని సృష్టించాలని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ కూడా తమ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో పార్టీలో ఉన్న నేత ఏదైతే ముఖ్య నాయకులు, అదేవిధంగా చిన్న నాయకులు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, వీరందరికీ కూడా నచ్చని పరిస్థితిలో ఆయన విజన్ మాకు నచ్చట్లేదు, అందుకే మేము పార్టీని వీడుతున్నాం అని చెప్పేసి చాలా మంది కూడా పార్టీని వీడి ఇతర పార్టీలు అంటే జనసేన, ముఖ్యంగా జనసేనని ఎంచుకున్నట్లయితే చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీలు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. మనకు కొన్ని వీటిని ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయో ఇవి మన దూరదృష్టి ఆలోచించి వాటిని మనం సపోర్ట్ చేయాలి. కానీ మా నేత ఒక్కొక్కసారి ఆయన మాట్లాడే తీరు వల్ల మేమందరం కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఈ నేపథ్యంలో మాకు పార్టీ సిద్ధాంతాలను నచ్చక మేమైతే జనసేనలో చేస్తున్నట్లయితే వారు వెల్లడిస్తున్నారు రేణుశ్రీ. రైట్, స్టే విత్ సాయిరామ్, మీ దగ్గర నుంచి మనీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక జంగారెడ్డిగూడెంలోనైతే వైసీపీకి అయితే బిగ్ షాక్ తగులుతూ ఉంది. ఇటు వైసీపీని వీడు కూడా జనసేనలో చేరుతూ ఉన్నారు. దీనికి కారణం కూడా జగన్ ఏదైతే రాజధాని అంశాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారో, వైసీపీ వ్యతిరేకిస్తున్న దానికే వీళ్ళు ఆ విధానం నచ్చకే వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నట్లుగానైతే చెప్తున్నారు.